ఉమర్ ఖాలీద్ అని ఒక దేశద్రోహికి బహిరంగంగా సపోర్ట్ ఇచ్చి వాడి కోసం గొంతు కోసుకున్నంత మద్దతిచ్చిన అభిజిత్ దూప్కే అండ్ అతడి తొట్టి గ్యాంగ్ కి ఈ రోజు రాజస్థాన్ లోని ఒక గ్రామానికి చెందిన ప్రజలు ఎదవల్లారా మీరు ఓ పెద్ద భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసులం అన్నట్టుగా వచ్చి మా గ్రామ పాఠశాలను ఉద్ధరిస్తామంటున్నారు, కానీ మీరు భగత్ సింగ్ కాదు, సుభాష్ చంద్రబోసు కాదు, మీరు ఉత్త బొద్దింకలు అంటూ వీపు చీరి వెనక్కి తరిమారు. అవును కదా, మరి అంతే కదా ఫ్రెండ్స్. ఉమర్ ఖాలీద్ని నెత్తిన పెట్టుకుని ఊరేగే ఈ బొద్దింకలు ఎవరికైనా మంచి చేస్తామని బయలుదేరితే నమ్ముతారా ఎవరైనా? ఉమర్ ఖాలీద్ గురించి, అతడి సిద్ధాంతాల గురించి, అతడి స్పీచ్ల గురించి తెలియని వారెవరు? వీళ్ళు అతడికి మద్దతిచ్చిన సంగతి తెలియనిదెవరికి? సో హిట్టు కొట్టకుండానే బొద్దింకల పనిబట్టారు జనాలక్కడ. నేను ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని ప్లే చేస్తూనే ఉన్నాను, చూస్తున్నారు కదా. అది సంగతి. ఇది రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని రాంపురా అను రీజియన్ కి చెందిన కన్వర్పురా అను గ్రామంలో జరిగింది. ఇంతకీ ఎందుకు ఈ బొద్దింకల గుంపు కట్టగట్టుకుని కన్వర్పురాకి వెళ్ళింది? ఆ గ్రామ ప్రజలతో తన్నులు తినడానికి అన్నట్టుగా, ఎక్కడా పని లేదన్నట్టుగా అక్కడికి వెళ్లారు. ఎందుకు వెళ్లారు అంటే వీళ్ళు దేశసేవ, ప్రజాసేవ నిమిత్తము వెళ్లి ఉండిరి. గ్రామములో పాఠశాలలు చాలా దౌర్భాగ్యమైన పతనావస్థలో ఉన్నాయి. పిల్లలకు చదువును నేర్పించే విధానము సరి అయిన రీతిలో లేదు. కావున మేము ఇట్టి పాఠశాలలను పర్యటించి వాటిని బాగుపరచుదుము, అలాగే ప్రభుత్వాలను కడుగుదుము, నిలదీయుదుము, ముఖ్యముగా మోడీ గారిని ఈ విషయముగా టార్గెట్ చేయుదుము అని వీరు ఇలాంటి ఒక ప్రోగ్రాం పెట్టుకుని పాఠశాలలను పర్యటిస్తూ ఉన్నారు. అయితే ప్రజలందరికీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని బాగా అవేర్నెస్ వచ్చింది. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కదా. ఈ బొద్దింకలు ఎవరు, వారు ఎవరు పుట్టించగా పుట్టినవారు, వారు ఎవరి కొరకు పనిచేయుటకు బయలుదేరిన వారు, వారు ఉమర్ ఖాలీద్ లాంటి ఉగ్రవాది, పాకిస్తాన్ సపోర్టర్కు మద్దతు ఇచ్చిన వారు, ఇలాంటి వారిని నమ్మకూడదు. ఈ బొద్దింకల వెనక మనంగాని నడిస్తే వీరు పాకిస్తాన్కి మనల్ని అమ్మేస్తారు అని ప్రజలకు బాగానే ఐడియా వచ్చి ఉంటుంది. అందుకే ఆ గ్రామానికి వచ్చిన వీరిని ప్రజలు చక్కగా బుద్ధి చెప్పి తాటా తీసి వెనక్కి పరిగెత్తించారు. బొద్దింకల పార్టీ జంతర్ మంతర్ దగ్గర నెల రోజులు హంగామా సృష్టించి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకువచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేసి మొత్తం మీద దేశానికి ప్రమోషన్స్ తో కూడా ఉద్యమం చేయవచ్చు అని చూపించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం జార్ఖండ్ టైపు ప్రభుత్వం కాదు కాబట్టి, బాధ్యత వహించే ప్రభుత్వం ఉంది కాబట్టి బొద్దింకలు లేవనెత్తిన ఇష్యూని చాలా స్పీడ్ గా క్లియర్ చేసింది. దీంతో బొద్దింకలకు వచ్చిన పేరు కంటే ప్రభుత్వానికే, మోడీ గారికే ఎక్కువ పేరు వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా తమకు పేరు వస్తుంది అనుకుంటే ప్రభుత్వానికి వచ్చిందే, మోడీ గారికే వచ్చింది అని మళ్ళీ ఎలాంటి ఇష్యూతో జనాలలోకి వెళ్లాలా అని ఆలోచించి స్కూల్ ఠీక్ కరో అనే ప్రోగ్రామ్ ని తయారు చేశారు వీళ్ళు. మొత్తం మీద డుబ్కేకి, అతడి బొద్దింకల పార్టీకి అయితే ఈ ప్రోగ్రాం చాలా బాగా సూట్ అవుతుంది. మొత్తం మీద మంచి ప్రోగ్రామే ఎంచుకున్నారు. ఎలాగంటారా? ఇప్పుడు డుబ్కే అండ్ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ వీళ్ళు అంతా జంజీ బ్యాచ్ కదా, అంటే యువకులు కదా. ఈ యువకులు రేపు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మినిస్టర్లు కావాలి, సీఎంలు, పీఎంలు కావాలి కదా. మరి ఎలా అవుతారు? అలా కావాలి అంటే ఆషామాషి విషయం ఏమీ కాదు కదా. ఢిల్లీ దగ్గర ఏదో హడావుడి చేసినంత మాత్రాన వీరిని ఎవరు గుర్తించాలి, ఎవరు గుర్తించుకోవాలి? వీరిలో ఎవరైనా ఎన్నికల్లో నిలబడితే ఎవరు ఓటు వేస్తారు చెప్పండి? ఎన్నికల్లో నిలబడడం, డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు చేయడం, ప్రజలకు తమ పేరు బాగా నోటీసులోకి వెళ్లేలాగా చేసుకోవడం అవసరం కదా. ఒక్కొక్కరు జీవితకాలం ఉద్యమాలు చేస్తారు, కానీ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేరు. ఉదాహరణకి మన మందకృష్ణ మాదిగ గారున్నారు. ఆయన ఎన్ని ఉద్యమాలు చేశారో కదా, కానీ గెలిచారా? నో. అది లెక్క అలా ఉంటుంది. ప్రజలను అంత ఈజీగా మార్చలేరు. ప్రజలు తమకు ఎవరు దగ్గరగా ఉంటారో చూసుకుంటారు, తమకు ఏమైనా ఉపయోగపడతారో చూసుకుంటారు, అతడు ఏ పార్టీ వాడో చూసుకుంటారు, ఆ పార్టీ గెలిచే పార్టీ ఓడే పార్టీ చూసుకుంటారు, అది తమకు ఏమైనా లాభకరమైన పనులు చేసే పార్టీనా అని చూసుకుంటారు. ఆ తర్వాత ఓటు వేస్తారు. అంతేగాని అలా వచ్చి 4 సౌండ్లు చేసి ఇలా ఓటు వేయమంటే వేసేస్తారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. కనీసం 10 ఏళ్లు, 15 ఏళ్లు, 20 ఏళ్లు ప్రజల చుట్టూ ఓటు వేయండి బాబు అని ప్రతి ఎలక్షన్స్ కి తిరుగుతూ తానొకడిని ఉన్నాను అని ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి. అప్పుడు గెలిచే ఛాన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా 2 సార్లు దెబ్బతిన్న తర్వాతే 3వసారి గెలిచారు కదా. బహుశా పెద్ద బొద్దింక డుబ్కేకి ఈ విషయం బాగా అర్థమైనట్టుంది. పాఠశాలల చుట్టూ తిరగడం వల్ల 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలకు తమ పేరు బాగా నోటీస్కి వస్తుంది. ఇలా ఆ పిల్లలు పెరిగి పెద్దయి 18 ఏళ్లు వచ్చేదాకా వారికి ఏదో రకంగా తమ పేరు వినయబడేటట్టు చేస్తే భవిష్యత్తులో వారందరికీ డుబ్కే అండ్ బొద్దింకల పార్టీ బాగా పాతబడిపోయి
ఇక పోన్లే పాపం చిన్నప్పటి నుండి మన చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఓసారి వీరిని గెలిపించేద్దామని ఓటు వేస్తే వేయవచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. ఈ విధంగా అయితే గెలిచే అవకాశం ఉంది. సో బొద్దింకల ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఎక్స్ట్రాడినరీగా ఉంది. చిన్నప్పుడే పిల్లల మైండ్లోకి తమ పేరుని టైప్ చేస్తున్నారు. గుడ్డు. అయితే ప్రస్తుతానికి తమ పార్టీ ఎన్నికల్లో పాల్గొబోవడం లేదు అని చెబుతూ ఉన్నారు వీళ్ళు. ప్రజల కోసం, ప్రజా సమస్యల తరఫున పోరాడడం కోసం తమ పార్టీ ప్రస్తుతం పనిచేస్తుంది అని మాత్రమే అంటున్నారు. కానీ ఎవరు నమ్ముతారు చెప్పండి ఈ కాకమ్మ కథలు? అర్థం కాని వారెవరూ ఉండరు ఈ రోజుల్లో. ఈసారి కాకపోతే మరోసారి ఎన్నికల్లోకి వీరు వచ్చే తీరుతారు. ఇది మీకు నాకే కాదు, ప్రజలందరికీ బాగా తెలుసు. ఆఖరికి యూట్యూబర్ బిఆర్ షఫీ గారు కూడా రాజకీయాల్లోకి రాక తప్పదు అన్న టైటిల్ ని విడిచారు. అలా ఉంటుంది. అన్ని కథలు కంచికే అన్నట్టు అందరి ఉద్యమాలు ఓటు కోసం కాకపోతే నోటు కోసమే అనుకోవాలి. పాఠశాలలను దర్శించడం, పాఠశాలల్లోని దురవస్థను, అవకతవకలను గుర్తించడం, వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేయడం, దీనికి ప్రభుత్వానిదే నేరం అని ప్రభుత్వాన్ని ఏకిపడేయడం వీరి స్కూల్ టీకు కరో ప్రోగ్రాం యొక్క లక్ష్యం. ఈ పేరుతో ఇటు చిన్నపిల్లలకు వారి ద్వారా వారి తల్లిదండ్రులకు తమ పేర్లను పరిచయం చేయించుకోవచ్చు, ఇటు ఏదో ఓ కారణం చూపించి ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చు. రెండూ చేయవచ్చు. ఇలా చేయడానికి ఈ యువ బొద్దింకల జంజీలు బయలుదేరి రాజస్థాన్లోని కన్వర్పురా అను గ్రామానికి వెళ్లారు. బొద్దింకల ఒక లీడరు అశుతోష్ రాంకా అనేవాడు ఈ బొద్దింకల సారథిగా వెళ్ళాడు. అక్కడి ప్రజలు వీరిని గ్రామంలోనికి రానియకుండా అడ్డుకుని వెనక్కి తరిమారు. అసలు విషయం ఏమిటి అంటే, చాలా రోజుల క్రితమే ప్రభుత్వం అక్కడి పాఠశాల బాగు కోసం 12 లక్షలు శాంక్షన్ చేసిందట. ప్రజలే చెప్పారు. అక్కడ ప్రజలు అన్నారు, ఒరే ఏంట్రా మీ గోల, చల్లగా ఉన్న మా గ్రామంలో పుల్ల పెట్టడానికి వస్తున్నారు, మా ఊరును మా పాఠశాలను మేం బాగు చేసుకుంటాం, మీరేంద్రా చెప్పేది? ఉమర్ ఖలీద్ లాంటి వారికి సపోర్ట్ చేసే మీరు దేశభక్తులేంట్రా, మిమ్మల్ని ఎవడ్రా నమ్మేది అని వెంబడిబడి తరిమారు. ఇప్పుడు ఇక దీని గురించి ఏమంటాయండి? ఇదంతా కుట్ర, బీజేపీ చేసిన కుట్ర, తరిమింది ప్రజలు కాదు బీజేపీ గూండాలు అంటారు. పెద్ద బొద్దింక డుబికే ఇలా అంటూనే తన ఎక్స్ హ్యాండిల్లో పోస్టులు కూడా పెడుతున్నాడు. అవును, వీళ్ళు బీజేపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు తెలుస్తుంది కదా, కానీ జార్ఖండ్లో విద్యార్థులు భీకర ఉద్యమం చేస్తున్నారు. కానీ వీళ్ళు అక్కడి కాంగ్రెస్ ను పల్లెత్తు మాటనడం లేదు. కళ్ళు దొంగ కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వంలో కూడా పేపర్ లీక్ జరిగింది, దీని గురించి ఒక్క కామెంట్ చేయడం లేదు. ఇవన్నీ వదిలి, ఇలాంటివి చాలా ఉన్నాయి, వీటన్నింటినీ వదిలి బీజేపీని, మోడీ గారిని మాత్రం టార్గెట్ చేస్తోంది బొద్దింకల గుంపు. మరి దీన్ని బట్టి వీళ్ళు దొంగ ఉద్యమకారులా, మంచి ఉద్యమకారులా? గ్రామస్తులు వీరిని తరమడం కరెక్టేనా కాదా? మీరు కూడా మీ కామెంట్తో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.